అనిపిస్తుంది. కానీ నా భావనలో మట్టుకు వారు యావత్తు కాశ్మీరులను కూడా చంపివేశారు వాళ్ళు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, అక్కడ కాశ్మీరుల్ని కనుక మీరు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క మేజర్ ఇన్కమ్ సోర్స్ అనేది పర్యాటక రంగం యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా కూడాను వారి యొక్క ఆర్థిక పరిస్థితి పర్యాటక రంగంపై డిపెండ్ అయి ఉంటుంది. ఈ రోజు కాశ్మీర్కి మీరు వెళ్తారా? నేను వెళ్తానా? మన రాష్ట్రం నుంచి ఎవరు వెళ్తారా? మన దేశం నుంచి ఎవరు వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే కనుక ఏమవుతుంది? నిజంగా వాళ్ళు ముస్లిమ్స్ అయ్యి ఉండి, నిజంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్కి అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటే కనుక ఈ పని చేస్తారా? చేయరు. వాళ్ళు అక్కడ 1 shot 2 birds. వాళ్ళు యూజ్ చేసినటువంటి స్ట్రాటజీ ఏంటంటే, ఒకటి, కాశ్మీర్ కి ఎవరు కూడాను రాకూడదు. ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఆకలి దిప్పలు అనేది పెరుగుతాయో ఆటోమేటిక్ గా డబ్బుల దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడాను 3 పూట్ల తినాలి కదా. లేనప్పుడు వాడు ఆటోమేటిక్ గా టెర్రరిజం వైపు మొగ్గు చూపిస్తారు. ఫారూక్ గారు, మీ ఆవేదన అర్థమైంది. మొన్న ఆ చంపిన ఇన్సిడెంట్ ఒకసారి మీరు విని న్యూస్ అది మీరు ఫాలో అయ్యారు? 100% సార్. కాదండి, మీరు చంపిన వాడు ముస్లిం అని చెప్పేసి చూస్తున్నారు. ఎవరైతే దానికోసం చెప్పట్లేదండి. అది కాదు నేను అందులోకి వెళ్ళలేదు. వినండి, నేను అందులోకి వెళ్ళలేదండి. అది ఎవరు చంపారో, ముస్లిమా అని నేను మాట్లాడడం గురించి నేను మాట్లాడట్లేదు. ఆ చంపిన తీరు గురించి నేను మాట్లాడుతున్నాను. ప్యాంటు తీసి, జిప్పు ఊడతీసి, ఎవరో తెలుసుకొని నువ్వు హిందువా లేకపోతే నువ్వు ముస్లింవా, నువ్వు క్రిస్టియన్వా అని చెప్పి ఒక పదాన్ని మాట్లాడమని, అది మాట్లాడలేకపోతే గుండెల మీద తుపాకీ పెట్టి కాల్చి వాళ్ళు ఆవిడ కన్నీరు పెట్టుకుని, కాదండి నా భర్త చనిపోయాడు నన్ను చంపి అంటే వెళ్ళి నీ మోడీకి చెప్పుకో అంటున్నారు అంటే అసలు ఏం చెప్పాలి? అక్కడే కదా సార్, అక్కడే మీరు ఇంకో స్ట్రాటజీ, నా రెండో పాయింట్ మీరు వింటే కనుక నాకు మీకు అర్థమైపోతుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఈ అంశాన్ని వారు అక్కడ లేవదీసి మన దేశంలో హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి ఐక్యతని చెడగొట్టాలి అని చెప్పి, పాకిస్తాన్ ని కరెక్ట్ గా మన దేశం యొక్క ఆర్మీ లేకపోతే మన దేశం కనుక అనుకుంటే ఎంతసేపు సార్? ఎంతసేపు చెప్పండి? వాళ్ళని కన్నెర్ర చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందనేది మన అందరికీ తెలిసిందే. కానీ స్టిల్ వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటే కనుక దే హావ్ బీన్ ప్లేయింగ్ మైండ్ గేమ్. వాళ్ళు ఒకటి కాశ్మీర్ని అడ్డు పెట్టుకుని వాడుతున్నారు, రెండోది మతాన్ని అడ్డు పెట్టుకుని వాడుతున్నారు. మీరు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే ఏంటంటే, ఏదైతే ఐక్యత ఉందో ఆ ఐక్యతని కనుక చిన్నాభిన్నం చేస్తే ఆటోమేటిక్ గా ఇంటర్నల్ గా భారతదేశాన్ని మనం వీక్ చేయవచ్చు అని చెప్పేసి. కానీ నేనేమంటున్నాను, ఈ సమయం ఈ మతం గురించి లేకపోతే వాడు పన్నిన పన్నాగంలో మనం వాడు చొన్నినటువంటి కుట్రలో మనం ఆ కుట్రలో భాగస్వామ్యం అవ్వకుండా, వారు పన్నిన ఏదైతే పన్నాగం ఉందో దాంట్లో మేము పన్నాగం ఇవన్నీ ఒకటి ఫరూక్ గారు, నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీరు కూడా సూటిగా సమాధానం చెప్పండి. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దీనికి సంబంధించి భారతదేశంలో ఉన్న, మీరు భారతీయులని చెప్తున్నారు, మీకు ఇక్కడ పౌరసత్వం ఉందంటున్నారు, మీ తాతల దగ్గర నుంచి మీరు ఇక్కడే ఉన్నారంటున్నారు, మీకు ఆ హక్కు ఉంది, ఖచ్చితంగా ఉంది కూడా. కానీ ఇక్కడ ఉంటూ ఇక్కడ గాలి పీలుస్తూ కొంతమంది ట్వీట్లు చేస్తున్న నేపథ్యం, శుభాకాంక్షలు చెబుతున్న నేపథ్యం, ఒక కాదండి, ఒక అస్సాంలో ఒక ఎమ్మెల్యే అయితే ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. మరి దీన్ని ఏ రకంగా చూడాలి? చెప్పు విడిచి కొట్టాలి అంటాను కదా సార్. చెప్పు కూడా మామూలుగా విడిచి కొట్టకూడదు, పెంటలో పెట్టి దాని తర్వాత కొట్టాలి అటువంటి లఫంగి గాళ్ళని. వాడు ఎవడో వాళ్ళని ఖచ్చితంగా దాన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం సార్. ఖండించడం కాదు, ఇక్కడ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం వాళ్ళని శిక్షించాలి. ఇప్పుడు అది కాదు సార్. ఇప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో నాకు అనేకమైనటువంటి అంశాల్లో నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నా ఇంటి వరకే. నా ఇల్లు అంటే నా భారతదేశం. నాకు ప్రతి భారతీయుడు కూడా 2 ఇళ్ళు ఉంటాయండి. ఒకటి వాడు నివసిస్తున్న ఇల్లు అయితే, రెండోది దేశం. ఈ దేశం అతిపెద్ద ఇల్లు. ఈ ఇంట్లో మొగుడు పెళ్ళాలు 4 ఉంటేనే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉంటాయి, మేము చూచుకుంటాం అది. కానీ ఇందులో వేరే వాడు తలదూర్చి మాట్లాడేటటువంటి ఏదైతే ఇటువంటి చేష్టలు ఉన్నాయో వీటిని ఖచ్చితంగా దానికి మనం ఖండం చేయాల్సిందే, దాన్ని మనం శిక్షించాల్సిందే, అందులో అనుమానం లేదు. నాకు ఇవాళ చాలా సంతోషం కలిగిస్తారు, 1 minute లో కంప్లీట్ చేస్తానండి. నాకు ఇవాళ చాలా సంతోషం కలిగించిన అంశం ఏంటంటే, సరే
అనేకమైనటువంటి రాజకీయ వైరుధ్యాలు ఉంటాయి. నేను రాజకీయం మాట్లాడలేదు. బట్ ఇవాళ అసుద్దీన్ ఓవైసీ గారి యొక్క ఒక ప్రెస్ మీట్ వింటూ ఆయన ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడే ఆయనకి అమిత్ షా గారి ఫోన్ వచ్చింది. ఆయన ఏమో పక్కన ఆరవ సాబ్ అని చెప్పేసి ఆయన పక్కన జరిగి ఆయన చెప్తాడు. సరే, ఇది రాజకీయంగా మాట్లాడితే కనుక నేను వేరే వర్షన్ మాట్లాడతాను, ఎందుకంటే నాకు అసుద్దీన్ ఓవైసీ గారిపై ఉన్నటువంటి అభిప్రాయం వేరు. కానీ ఈ అంశంలో అమిత్ షా గారు అసుద్దీన్ ఓవైసీ గారికి ఫోన్ చేయడం, ఓవైసీ గారు ఆయన నాకు ఫోన్ చేశారు, నేను వెళ్తాను ఖచ్చితంగా, ఈ అంశంలో మేమందరం కూడాను ఆయనతో పాటు నుంచుంటాము అని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉంది చూడండి, ఆయన చెప్పింది అది కాదు. ఆయన హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆన్ రికార్డ్ నేను చెప్తాను, ఈ టైంలో ఇటువంటి పని చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి. దిస్ ఈజ్ వాట్ వి నీడ్ ఎట్ దిస్ ఈ టైంలో అండి. రాజకీయాలు అన్నిటినీ కూడాను పక్కన పెట్టి ఏదైతే పాలిటిక్స్ ఉన్నాయో, నో పాలిటిక్స్ ఇన్ దిస్ ఇష్యూ సార్, నో పాలిటిక్స్ ఇన్ దిస్ ఇష్యూ. రైట్. నమస్కారం శాస్త్రి గారు. నమస్తే సార్, జరిగిన పరిణామాలు, జరగబోయేది ఏంటి అన్నది యావత్ భారతం అంతా కూడా చూస్తున్న నేపథ్యం. ఎవరికి వాళ్ళు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇండియాలో ఉన్న కొంతమంది ముస్లింలు, అందరూ అని కాదు, వాళ్ళు పెట్టే మెసేజ్లు కానీ ఇవింత రెచ్చగొట్టే విధంగా రక్తం మరిగిపోతుంది అంటూ చాలామంది ట్వీట్లు చేస్తున్న నేపథ్యం. జేజేలు పలుకుతున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారు. కారులో అవి ఒకసారి మీరు చూడొచ్చు, ఆ వీడియోలు కూడా పోస్టులు రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళే. అసలు ఎటువైపు తీసుకువెళ్తున్నారు? ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీసే అవసరం ఉంటుంది? యుద్ధం వరకు వెళ్ళే పరిస్థితి ఉందా? నమస్కారం, మీకు నమస్కారం. అక్కడున్న మన ఫ్రెండ్ జేడి లక్ష్మీనారాయణ గారికి, ఆయనకి నమస్కారం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది 1947 లవ్ స్టోరీ. 3 లక్షల మంది చనిపోయారు. అవును, 3 లక్షల మంది చనిపోయారు. ఇప్పటిదాకా ఎన్నో వేల మంది, 18,000 మంది మన సైన్యం చనిపోయింది. పోలీస్ ఆఫీసర్స్ కానీ, సైన్యం కానీ, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ. ఇది ఏంటంటే ఒక పెద్ద సమస్యలా దాన్ని తీర్చిదిద్దేశారు. కానీ ఇవాళ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక టెలివిజన్ ఛానల్లో, మేము 3 దశాబ్దాలుగా ఈ డర్టీని చేస్తున్నాము, ఆయన ఓపెన్ గా ఒప్పుకున్నాడు. మేము ఈ 3 దశాబ్దాలుగా ఈ డర్టీని మేము భరిస్తున్నాము, ఈ డర్టీని మేము చేయకూడదు. అది తర్వాత ఇది యూకే, యుఎస్, యూరోపియన్